హాయ్ అండి. భర్త విధి నిర్వహణలో దూరంగా ఉన్నప్పుడు ఆ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఇల్లాలి కథ. ఆమె నా స్నేహితురాలు. నేను నా స్నేహితురాలు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆమె పేరు సునీత. వాళ్ళ నాన్నగారి అన్నదమ్ములు నలుగురు. అందరికీ మగపిల్లలే. వాళ్ళ ఇంట్లో అదొక్కతే ఆడపిల్ల. అందరికీ గారాల పట్టి. అన్నదమ్ములందరికీ ముద్దుల చెల్లెలు. సునీతని వాళ్ళ బాబాయి బామ్మర్దికిచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్ళి మా ఊర్లో వాళ్ళు ఇంకా మర్చిపోలేదు ఇన్ని సంవత్సరాలైనా. పెళ్లి తర్వాత మా ఊరొచ్చిందే తక్కువ. వేళ్లపై లెక్క పెట్టచ్చు. వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళడం కూడా అరుదే. ఇక్కడ వాళ్ళ నాన్న గురించి చెప్పాలి. నలుగురు అన్నదమ్ముల్లో మూడోవాడైన కుటుంబ బాధ్యత ఇతందే. వాళ్ళ తాతయ్య పక్షవాతంతో మూలపడ్డాక బాధ్యత తన భుజాలపై వేసుకున్నారాయన. తండ్రికి తగ్గి హాయిగా తిరుగుతున్న కుటుంబ బాధ్యత ఇతనికి అప్పచెప్పారు. ఇక సునీత వాళ్ళ అమ్మైతే సత్తుకాలం మనిషి. వండడం పెట్టడం ఏమీ తెలీదు. వీళ్ళ మెతకతనం వల్లే కుటుంబ భారం మోస్తున్నారు అని ఊరి వాళ్ళ మాట. ఇక సునీత గురించి 6 నెలలు లీవ్ పెట్టి వచ్చి 5 నెలల తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆమె భర్త. అప్పటికి సునీతకి 3వ నెల. వాళ్ళ దినచర్య టీవీలో న్యూస్తో స్టార్ట్ అవుతుంది. న్యూస్తోనే ముగుస్తుంది. ఏ టైంలో ఏ చెడు వార్త వింటామో అన్నట్టు. సునీత భర్త నుండి ఎప్పుడన్నా ఒక ఫోను. అప్పుడే ముగ్గురు మాట్లాడతారు. అప్పుడప్పుడు ఉత్తరాలు. ఆ ఉత్తరాలే వాళ్ళ మధ్య దూరాన్ని దగ్గర చేస్తున్నాయి. పురిటికి రమ్మని వెళ్ళినా వాళ్ళని తిరిగి పంపించేసింది. తన భర్త వచ్చే వరకు తను రాను అని. దాని మొండితనం తెలిసిన వాళ్ళ అమ్మే వెళ్ళి పురుడు పోసి 3 నెలలు వచ్చిన తర్వాత తిరిగి వచ్చింది. పుట్టిన పాపకి 9వ నెల వచ్చాక వచ్చాడు అతను. భర్త వచ్చాక అతన్ని అక్కడ పెట్టి వచ్చి 4 రోజులుండి వెళ్ళింది. అతను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆ కుటుంబం సంతోషంతో నిండిపోతుంది. అతను వెళ్ళాక షరామామూలే. పుల్వామా అటాక్ అప్పుడు ఆ కుటుంబం పడిన బాధ నా కళ్ళతో చూశాను నేను. అతను ఎలా ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో తెలియక వాళ్ళ పడ్డ యాతన అంతా ఇంతా కాదు. న్యూస్ ఛానల్స్లో చూపిస్తున్న దృశ్యాలు, తెగిపడిన కాళ్ళు, చేతులు, తలలు, ఎవరి అవయవాలు ఎవరివో తెలియని పరిస్థితి. ఆ దృశ్యాలు చూసిన సునీత బాధ చూడలేకపోయాం అందరం. ఆ అవయవాలలో భర్తని చూడలేక బ్రతికే ఉన్నాడు అనే కబురు లేక చిగురుటాకులా కంపించింది. అతను బానే ఉన్నాడు అని తెలిసాక కుదుటపడ్డారు తప్ప సంబరాలు చేసుకోలేదు. తమలాంటి ఎన్నో కుటుంబాలకు నష్టం జరిగింది కనుక. బయటకు వెళ్ళిన వాళ్ళు చెప్పిన టైంకి రాకపోతేనే 10 విధాలుగా ఆలోచిస్తామే. అలాంటిది వెళ్తున్న ప్రతిసారి మళ్ళీ సజీవంగా వస్తారో రారో అని తెలిసిన నవ్వుతూ సాగనంపుతున్న తల్లులకు, భార్యలకు నా నమస్సుమాంజలి. నా స్నేహితురాలు ఒక సైనికుని భార్య. అతను అక్కడ దేశానికి కావలి ఉంటే సునీత తన కుటుంబానికి ఇక్కడ ఆలంబనగా నిలిచింది. సైనిక కుటుంబాలు పిల్లల్ని, భర్తల్ని దేశ రక్షణ కోసం పంపి వాళ్ళ బాధ్యతలు కూడా వీరే నిర్వహిస్తున్నారు. నేను నా స్నేహితురాలను చూసి గర్వపడుతున్నాను. సైనిక కుటుంబాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.